ఊరవతలు కట్టుకున్నారా ఇల్లు అవ్వ ఇంకా వేరే గ్రహం మీద కట్టుకోపోయిల్లు అన్నా ఓ ఉన్నారా ఇంట్లో ఓ అన్నా ఎవరే మీరు? ఓ నా పేరు సుకుమార్, మా అయ్య పేరు కుమార్. మీరు పేపర్లు ఇస్తా అని మా అయ్య చెప్పిండు, అవి ఇస్తే నేను పట్టుకొని పోతా. పేపర్లా? గవే చెప్పు ఇత పట్టుకొని పోతా. కుమార్ ఎవరు? పేపర్లు ఎక్కడి? గంతగానం ఆలోచిస్తాను ఏందన్నా, నీ పేరు కిరణే కదా. ఎవరింటికి వచ్చి ఎవరి గురించి అడుగుతాను? నా పేరు ప్రసాద్. అంటే నువ్వు కిరణ్ కదా? పొట్టోడికి దోలు తీరిపోయింది. మళ్ళా అదే పేరు వలుగుతావేంద్రా? ఈసారి తప్పైంది అంకుల్. ఎవర్రా నీకు అంకుల్? దున్నపోతు లేకున్నావు నడు ఇక్కడ. పిచ్చి కొట్టుడు కొడతాను అప్పటి నుంచి. అన్నా ఓ అన్నా, ఏది ఎవరు కావాలి? మీ పేరు కిరణ్. అమ్మయ్యా కిరణే కదా. నా పేరు సుకుమారు, మా అయ్య పేరు కుమారు. ఓకే తమ్ముడు, నువ్వు తమ్ముడు నువ్వు పేపర్ తీసుకొస్తావు. తొందర రేపు. అవును, నీ ముఖమేంది గట్లున్నది? ఏం లేదు, ఇంతకుముందు ఒకే నాకు పెళ్ళ కొట్టిండు చెంపల మించి. కొట్టిల్లా? ఎవరు కొట్టిల్లు? ఎందుకు కొట్టిల్లు? మీ ఇంటి పక్కనే పేరు ప్రసాద్ అట. కిరణ్ అని పేరు ఎప్పుడు తోటి తిట్టుకుంటూ పొట్టు కొట్టిండి నన్ను. చదువుకున్నావా అడ్రస్ తెలియదు, మన తెలియదు. గవర్నమెంట్ నన్ను పొద్దుగా తిట్టిపించిన నన్ను. చల్ పేపర్ దెబ్బై. ప్లీజ్ అన్న, మా అయ్య తిడతాడా ఇంటికి పోతే. ఏమైంది మొహం అంతా గట్ల పెట్టినావు? ఏం లేదే, పొద్దుగాల కూడా వచ్చి తలకాయ ఖరాబ్ చేసాడు. మన ఇంటి పక్క పొంటి దిక్కువలో లేడా, వాని గురించి మన ఇంటికి వచ్చి అడిగినట్టే. అరే ఇంటర్లో చెప్పుకున్నప్పుడు మంచిగా చెప్పుకోడా ఎవడైనా? ఇక ముచ్చట ఇచ్చిపెట్టి కానీ ఇంకా బంగారం కడికి పోయేస్తా అంటివి కదా, అన్నమైంది బుక్కడి తిని బయలుదేరు. నేను పోనే, తలకాయ ఖరాబ్ చేసినాడు, నేను పోను. అసలు వీళ్ళు ఏమనుకుంటారు నాకు అర్థం కాదు. గట్టిగా ఊపుకుంటా నిన్నలాగా దొబ్బుతారు ఎందుకేమో. చిచి దిక్కు వాళ్ళ మొక్కలు ఎక్కడ పోయినా ఇంటి చుట్టే దాపనం అవుతారు. ఎందుకో ఏమో, ఏదైనా శుభకార్యం మొదలు పెడతాం అంటే చాలు ఆ దరిద్రం ఒకటి మొక్కలు వేసుకొని కొమ్మ ముందే దాపనం అవుతారు. వీళ్ళ మొక్కలు మండ. ఏయ్ ఎవరు తిడుతున్నావే నల్ల ముఖం దానా? ఏయ్ నేనేమో నీ పేరు పెట్టినా నిన్ను పెట్టిండే, నన్ను ఎందుకంటున్నావే? నువ్వు పేరు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంటి చుట్టే ఉన్నారు కదా అని ఇన్నొచ్చినట్టు తిడుతున్నావు కదా. అన్ననే నిన్నే అన్న, ఇప్పుడు ఏందైతే? ఎందుకంటవే పేంత ములముల అంటుందా తన్నటోడు లేక? మాటలు మర్యాద కానీ నోటికి ఎంత మాట్లాడుతున్నావు? తప్పు నీది కొట్టుకొని. సిగ్గులేదారా? ఆడవాళ్ళు నీకు ఎవరు చెప్తాను? నీ ఇంటి ఆడలు ఆడలు లేకుంటే నేను ఎందుకంటారా? ఏమో నువ్వు సపడక, ఆ ఇల్లే అంత ఆడలు మొగల లెక్క, మొగలు ఆడల లెక్క, తెలియదా మనకు? కంత్రి ముఖం దానా రీతి రువేన్న మాట మాట్లాడరాదానే, నోటికి అద్దె లేకుండా పోతాంది. వాళ్ళకు తెలిసిన తర్వాత మనకి రోజు తతంగా వెతుకుండు. పెండల రాయితే మన ముఖం మీద పడుతుంది, వీళ్ళతో పెట్టుకుంటే మన ముఖమే ఖరాబ్ అవుతుంది. పా సపడక కవాలాలు కొడితే మన చేతులకే మురికడుతుంది. మీ మొగాలకి ఇంకా మనసులో ముడతారు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏంది విచిత్రం,
కిరణ్ ప్రసాద్ సంతానదమ్ముల్లా అలా భార్యలు సొంత అక్క చెల్లెల్లా వాళ్ళకు పడను కూడా పడదా? ఓరి దేవుడా, ఇది అంత ఆలోచిస్తా అంటే నా తలకాయ టపాకాయ లెక్క వెళ్ళిపోతుంది. అన్నా అన్నా ఒకసారి ఆగే ఆగు. ఏందిరా ఏది పోరా చెప్పు. మళ్ళీ తల్లుడు అబ్బో కొట్టకన్నా, చెప్తా అసలు కురిపాయనంతో ఉన్నా. చెప్పు. కాదన్నా, కిరణ్ నువ్వు సొంత అన్నదమ్ములాట కాదనే, అసలు మీ ఇద్దరికి అసలు పడనే పడదట, పాము మీసలు లెక్క. అప్పకట్లా చూడకన్నా, నీ దండం పెడతా. నా మైండ్లో ఏమైనా డౌట్ ఉన్నా అనుకో, దానికి సొల్యూషన్ దొరికేదాకా నాకు లూజ్ మోషన్స్ అయినట్టు అవుతుందన్నా. సరే చెప్తా. చెప్పన్నా. ఇక ఎందుకు తమ్మి చెప్తా. మా అయ్య చచ్చిపోయేటప్పుడు మా ఇద్దరు అన్నదమ్ములకు భూమి మంచిచ్చిండు. నేను ఇంటికి పెద్దోని కదా. అవును, పెద్దోని. అరుగా కట్టం చేసిన జ్యేష్ఠ పాల కింద నాకు భూమి ఎక్కువ రాలే కదా. అవును, రావాలి, గది పద్ధతేనా. అరే మా అయ్యతోని వాడు రొల్లు పెట్టుకొని ఆ జ్యేష్ఠ పాలు నాకు రాకుండా చేసినంటే ఓర్ దేవుడా, అవునా? చూడ్డానికి వేస్ట్ కాని లెక్క నువ్వున్నావు గాని అసలు వేస్ట్ కాడు ఆయన. నన్ను వేసాడంటే కొట్టింది కానీ నాకైతే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఆ కిరణ్ దగ్గర పోయి 4 అందుకుంటే నాకు మంచిగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మెకానిక్ ఎక్కడవే ఈ 2 రోజులు పోయేస్తా సతాయిస్తారా బాగా. డాక్టర్ ఒక కాలం నిలబడి పడేందే, దాన్ని చూస్తే బాగా అనిపిస్తుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? రా, నేను చూసిపోదురా. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? చేస్తుందరా. సరే ఓకే. యా పెద్ద మనిషి కాదు కాదు, యా చిన్న మనిషి, నువ్వు వేసింది అన్న పద్ధతేనా? ఏంద్రా నువ్వు మాట్లాడేది? నేనే కాయదాల గురించా? కాదు, నీ అన్నదమ్ముల గురించి మాట్లాడతాను. అరే అన్నదమ్ములు అంటే ఎట్లుండాలనే? తమ్ముడు సినిమాలు ఉన్నట్టు తుమ్మబంకు లెక్క కలిసి ఉండాలి, రేసు గుర్రాల లెక్క వాసిపోవద్దు. అసలు నీకేం తెలిసే మాట్లాడతావురా? అన్ని తెలిసే మాట్లాడతానా. నీ అన్నకు జ్యేష్ఠపాలు ఇవ్వవా నువ్వు? జ్యేష్ఠపాలు ఇంకిస్తారా? ఇంటికి పెద్దోడు అయ్యతోడు సమానంగా పనిచేసి ఇంటికి ఆసరా ఇస్తారు. మరి అవే కదా అయ్యాలి. రేపు వాడు ఒక్కడే పై తీయాలి. చిన్న పంచాలి వాటితో సరిసమానంగా పనిచేసా నేను. వాళ్ళు ఒక్కడికి ఎక్కువ గీయాలరా, ఇద్దరు సమానంగా గీయాలి. అవ్వా ఇది కూడా నిజమే కదా. అట్లయితే నువ్వు లంగా కాదన్నట్టు. నా కొడుకుని నీ ఇలాగనేంద్రా. అబ్బా సారీ అన్న, నా కాగితాలు నాకు కాగితాలు చెప్ప ప్లీజ్. ఇంటికి పోతే మా పోరా, ఏదో తీసుకపో. మా అయ్య అంటాడన్న నన్ను తనిచ్చుకోపోరా. ఇంటికి పోతే మా అయ్య కోలాటం ఎక్కిస్తాడు, నేను ఎటన్నా పోయి చస్తా. ఎక్కడవే ఇంకెంతసేపు అయితే రావడానికి? తెల్లారింది లే, ఎంతసేపు అంటావు? నిన్నే ఏంది పేరు తగ్గలేదండి, జ్వరం వచ్చిందా? రాత్రి నుంచి ఎంత పైగా అంటుంది, అస్సలు మనసు పెట్టలేదు, గింత చేతన అయితలేదు. అరే శాతం అయితే లేదా, నీ లేవకుంటామంటే మరి నాకు చెప్పవా? నేను డాక్టర్కి ఫోన్ చేయబోతున్నా. నీ అన్ని ఒకే పనులు చేస్తాను. నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను. అరే జ్వరం వచ్చిందని పన్నది, చెప్పది చేది, ఇంత గిదే పోతుంది నాకు. హలో హలో డాక్టర్ సాబ్. హలో హలో డాక్టర్ సాబ్, ఇప్పుడు ఏమవుతుందా?
అయితే మా భార్యకు బాగా జ్వరం వచ్చింది, జర ఇంటి దగ్గర రారాదు. అయ్యో లేరా ఊలే? ఇప్పుడు ఎట్లా డాక్టర్ సాబ్ మరి? ఎంతసేపు అవుతుంది? లేట్ అవుతుందా? అయ్యో ఇప్పుడు నేను ఏం చేయాలి? సరే సరే ఏం చేయాలి? అమ్మా ఏయ్ డాక్టర్కి ఫోన్ చేసింది, ఊళ్ళో లేడట. అయ్యో మరి ఎట్లా ఇప్పుడు? ఈ పక్కూరికి పోయి నేను డాక్టర్ తీసుకుని వస్తా. నువ్వు కొంచెం లేచి ముఖం గిట్ట కడుక్కో. తొందర పోయి రాపో. అరే ముఖం కడుక్కొని జర ఏమన్నా తినే వచ్చినాక సూదేస్తే మళ్ళీ పేల్స్ కలుతుంది. నేను పోయేస్తా మరి. తొందరగా సరే నేను తొందర ఎత్తా. బయటకు వెళ్తా వచ్చా కొంచెం ఆలస్యం అవుతుంది. అక్క 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 ఏమైందే? జ్వరం వచ్చిందిరా. చాలా జ్వరం ఉంది. ఏమైనా తిన్నావా? తినబుద్ధి అవుతలేదు అస్సలే. అట్లంటే ఎట్లనే లేవు, ఏమైనా తిందు. నేను ఏమైనా తీసుకొస్తా. ఇదిగో, అక్క పాలు తాగు. శ్రావణి ఏయ్ శ్రావణి ఏయ్ ఏం చేస్తావే? నా పిల్లని చంపుదాం వేస్తావా? వాడు బయట కావాలి కట్టాడే, నువ్వు ఇంకా నా పిల్లని చంపుదాం వేస్తావా? ఏంటి ఏయ్ నది కుట్లరా, ఇక్కడ ఉండి ఏం చేస్తారా? ఇంకా సంగతి చెప్తారా? నువ్వు మంచోని కాదని తెలుసురా, కానీ ఇంత చెడ్డడు అని తెలియదురా. నా పిల్లాన్ని చంపుదాం చూస్తున్నారా? ఏం చేద్దాం ఇక్కడ? నువ్వెందుకున్నవే ఇంట్లో? అద్దు దాన్ని ఏమనకు. నాకు పానం మంచి లేదంటేనే వచ్చింది. హిందీలో లేదు ఇదేది కొత్తగా? నిజానికి మా మధ్య ఏ కోపతాపాలు లేవు. మేము ఎప్పటి నుంచో కలిసే ఉన్నాం. మీరు మీ పంతాలకు పోయి మీ కోపతాపాలను మా మీద రుద్దిల్లు. ఆపదత్తే అరుచుకునే అయ్యవ్వ లేరు, చుట్టాలు లేరు. ఎక్కడ చూసినా ఏ దిక్కు చూసినా మాకు మేమిద్దరమే. అయినా మీలో మీకుండని తీయని మేమిద్దరం మంచిగా కూడుంటే. మీరు ఇంకోసారి ఇట్లా కలిసి ఉంటే జీవితంలో ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా దూరంగా తీసుకుపోయి కాపురం పెడతామని భయపెట్టించిల్లు. ఆ భయానికి కనీసం తిట్టుకుంటూ అయినా కలిసి ఉందామని రోజు బద్ధ శత్రువులా కొట్టుకుంటున్నాం. ఇంకిప్పుడు ఎట్లయినా మీకు తెలిసింది కదా, మమ్మల్ని దూరం చేయకుండా ఇద్దరిని కలిసి చంపేయండి. అంతు అంత పాపం మేము చేయం, దూరంగా ఉండి ఏదో సాధించినాం అనుకున్నాం, కానీ మిమ్మల్ని ఇంత బాధ పెట్టినాం అనుకోలేదు. మీరు ఎప్పటిలాగానే సంతోషంగా కలిసి ఉండుర్రి.
కిరణ్ ఎంటర్టైన్మెంట్. చూసిరు కదా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట ఇట్లా గట్టి కొట్టుర్రి. బాయ్.